శాలివాహన కుటుంబ సభ్యులకు నా నమస్కారం. మరి శాలివాహన కుటుంబ సభ్యులు కుమ్మరి కులస్తులు చాలా మంది మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మరి వ్యూస్ కూడా కుమ్మరి క్యాస్ట్ కి సంబంధించిన అబ్బాయిల గురించో అమ్మాయిల గురించో చేసినప్పుడు చాలా బాగానే పోతున్నాయి వీడియోస్. మరి చాలా బాగా చూస్తున్నారు మన కుమ్మరి కులస్తులు. అయితే చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు, మరి కుమ్మరి అమ్మాయిల గురించి ఈ షార్ట్స్ కాకుండా డైరెక్ట్ వీడియోస్ చేయండి సార్, అయితే మాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందుతుంది, దాని ద్వారా ఎవరన్నా మాకు సూటబుల్ ఉంటే మేము ఆఫీస్కి వస్తామని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు. అందుకోసం మేము ఏం చేసినామంటే కుమ్మరి క్యాస్ట్ కు సంబంధించిన శాలివాహన కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిల గురించి వివరాలు ఇప్పుడు చెప్పబోతున్నాము. మరి మీరు పూర్తిగా వినాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీరు వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సగం సగం చూడడం వల్ల, సగం సగం వినడం వల్ల మీకు ఏమీ అర్థం కాదు. అయినా పర్వాలేదు, మా ఆఫీస్కి వస్తే మీకు ఖచ్చితంగా పూర్తిగా వివరాలు అనేది ఇస్తాము. మరి కుమ్మరి క్యాస్ట్ అమ్మాయిల గురించి విందామా? వాళ్ళ జాబ్లు ఏంటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ ఎక్కడ నేటివ్ ప్లేసు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, వాళ్ళు ఎట్లా పెళ్లి చేస్తారనే వివరాలని చెప్పబోతున్నాం. కాబట్టి మరి శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాము. మరి కుమ్మరి క్యాస్ట్కు సంబంధించిన అమ్మాయిల గురించి నవ్య మాటల్లోనే విందాము. నవ్య, చెప్తావా? చెప్తాను సార్. శాలివాహన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/8/1995. హైట్ వచ్చేసి 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ డిగ్రీ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు అని మన సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఏమంటున్నారు అని అంటే హైదరాబాద్ లోకల్లో కావాలని చూస్తున్నారు. ఎందుకోసం అంటే మా అమ్మాయికి హైదరాబాద్ లో అంటే ఇంట్రెస్ట్ ఉందండి. సిటీలో ఉండాలని చూస్తుంది మా అమ్మాయి. కాబట్టి మా దగ్గర కూడా వస్తున్నాయి చాలా సంబంధాలు, కానీ మాకేం అర్థమైతలేదు. హైదరాబాద్ సంబంధాల కోసమే చూస్తున్నాం కాబట్టి కొంచెం హైదరాబాద్ సంబంధాలు పంపండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మరి కట్నం గిఫ్ట్ ఇబ్బంది ఏం లేదు, అన్ని విధాలుగా గట్టిగానే పెట్టిస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మనోళ్ళు ఎవరైనా మంచి అందమైన అమ్మాయి కోసం చూస్తుంటే వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలని కోరుకుంటున్నా. మరి మరో అమ్మాయి గురించి మన నవ్వే మాటల్లోనే విందాం. మరో అమ్మాయిని డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/10/1996. హైట్ వచ్చేసి 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఫార్మసీ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ ఫార్మా కంపెనీలోనే జాబ్ చేస్తుందండి. మరి నెలకు జీతం వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఎట్లా కోరుకుంటున్నారు అంటే, వీళ్ళు వచ్చి షాపూర్ నగర్, జీడిమెట్ల, బొల్లారం ఈ ఏరియాలో ఈ అమ్మాయి జాబ్ చేసింది. ఈ ఫార్మా కంపెనీ కావచ్చు, లేదంటే ప్రైవేట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, లేదంటే సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు. వీళ్ళైతే పెద్దగా కట్నం ఇచ్చుకోలేరు, నార్మల్ గా పెళ్లి చేసిస్తాము సార్. అమ్మాయి అయితే జాబ్ చేస్తుంది, ఏదన్నా వాళ్ళకే కాబట్టి ఆమె కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఎవరైనా కుటుంబ సభ్యులు అట్లా ముందుకు వచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఖచ్చితంగా అమ్మాయిని చూపించే ప్రయత్నం చేస్తాము. మేము 10 గంటల నుంచి 7 గంటల వరకు ఆఫీస్ లోనే ఉంటాము. ఎలాంటి ఇబ్బంది లేదండి. మీరేం బెంగపడాల్సింది ఏం లేదు. సండే ఓపెన్ ఉంటుందా లేదా, శనివారం ఓపెన్ ఉంటుందా లేదా, అమావాస్య ఇవన్నీ ఏమి లేవండి. డైరెక్ట్ గా వచ్చి కలవచ్చు. 10 గంటల నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చండి. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య గారి మాటల్లోనే విందాం. మరి ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ 20/10/1992. హైట్ 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అమ్మాయి బీజెడ్సీ చేసింది. ప్రజెంట్ స్కూల్ టీచర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి శాలరీ వచ్చేసి నెలకు 20,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి వస్తే అమ్మాయి లైఫ్ బాగుంటుంది అని అనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే, సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎక్కడైనా పర్వాలేదు సార్, మనకు సిద్దిపేట గానీ, మెట్పల్లి గానీ, కరీంనగర్ గానీ, జగిత్యాల గానీ, నిజామాబాద్, నిర్మల్, ఆదోని, బైన్సా ఇవన్నీ ఎక్కడైనా పర్వాలేదు, కొంచెం మంచి వెల్ సెటిల్డ్ కావాలని చూస్తున్నారు. కాబట్టి ఇక మీకు తెలియంది కాదు సార్, మీకైతే అంతా తెలుసు. కొంచెం మంచి సంబంధం చూడని చెప్పేసి మన చేతుల్లోనే పెట్టింది. కాబట్టి ఎవరన్నా మన కుమ్మరి కుటుంబ సభ్యులు, శాలివాహన కుటుంబ సభ్యులు అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మా స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ ఫోన్ చేయాలని కోరుకుంటున్నా. మేము ఖచ్చితంగా మీకు ఏదున్నా మా దగ్గరికి వస్తే మీకు ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాము. మీకు ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం మీకు నచ్చే వరకు చూపించే బాధ్యత మాది. మరి మేము చేస్తున్న ఈ పనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. లైక్ చేయాలి, ఖచ్చితంగా షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. మరో అమ్మాయి గురించి మన నవ్య గారి మాటల్లోనే విందాం. మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/5/1993. హైట్ 5.6. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళకు హైదరాబాద్ లోనే ఓన్ హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళ బ్రదర్ ఉంటే బ్రదర్ కి మ్యారేజ్ అయిపోయిందండి. ఈ అమ్మాయి ఇతని బ్రదర్ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. సో వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది, వాళ్ళ పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే, బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, లేదు మంచి భూములు జాగాలు ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, ఇండస్ట్రియలిస్ట్ అయినా పర్వాలేదు, కొంచెం వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఉన్నారు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, ఖచ్చితంగా వెల్ సెటిల్డ్ కావాలంటున్నారు. మరి హైట్ కూడా ఉండాలని చూస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా కుమ్మరి క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా పెద్ద మనుషులు
కూర్చున్నప్పుడు కూడా మీరు మాట్లాడుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా మరి కనీసం మాలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో మ్యారేజ్ బ్యూరో గురించి పలానా వ్యక్తి సేవ చేస్తున్నాడని చెప్పి మీరు నలుగురికి చెప్తా ఉంటే ఖచ్చితంగా మౌత్ టాక్ తో కూడా చాలా మంది వచ్చేటోళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాలని కోరుకుంటున్నాను నా గురించి. మరి అట్లనే మరో అమ్మాయి గురించి మన నవ్య గారి మాటల్లోనే విందాం. మరో అమ్మాయి బయోడేటాతో మేము ముందుకు వచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15/11/1998. హైట్ 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంఎస్సీ కంప్లీట్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మరి నెలకు జీతం వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళకి హైదరాబాద్ లో చింతల్లోనే ఉంటున్నారు. చింతల్లో వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అండి. ముగ్గురిట్లో ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. పెద్దగా రిక్వైర్మెంట్స్ అయితే లేవు. మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీ. ఆ అబ్బాయి కూడా 30,000 జీతం వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. చాలా వెతికినాము. నార్మల్ గా ఉంటది అమ్మాయి. మరి చాలా సంబంధాలు వెనక్కి పోతున్నాయి కాబట్టి కొంచెం మంచి వెల్ సెటిల్ సంబంధం చూడమని చెప్పారు. మరి ఇద్దరు అక్కల పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈ అమ్మాయి కూడా పెళ్లి చేస్తే కొంచెం నా బాధ్యత తీరుతుందని చెప్పేసి ఆ తండ్రి బాధ. కాబట్టి మాకు చెప్పుకున్నప్పుడు మేము ఎంతో కొంత సర్వీస్ చేయాలని చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా నార్మల్ మరి కులస్తులు కూడా కలవచ్చు. ఖచ్చితంగా మీకు కూడా సపోర్ట్ జరుగుతుంది ఖచ్చితంగా మా దగ్గర నుంచి. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందరికీ పెళ్లిళ్ళు చేద్దామనే ఉద్దేశంతోనే పెట్టినాం. కాబట్టి ఎవరైనా రావచ్చు. అరే మామూలుగా డబ్బులు ఉంటేనే రావాలనేమో, పెద్ద మాకు ఇంత సంపాదన ఉంటే రావాలనేది అవన్నీ ఏం అవసరం లేదండి. మీరు వచ్చి కలవండి. మీకు చేసే బాధ్యత మాది. అలాగే మరో కుమ్మరి క్యాస్ట్ కు సంబంధించిన అమ్మాయి వివరాలు విందాం పదండి. చెప్పండి మేడం నవ్య గారు. సో ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/2/1994. హైట్ 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ ఎంఎస్సీ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుందండి ప్రైవేట్ కంపెనీలో. నెలకు జీతం వచ్చేసి 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఎల్బీ నగర్ లో. మరి వీళ్ళకి ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న అబ్బాయి వస్తే అమ్మాయి లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు అని వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే, థ్యాంక్ యూ. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఎల్బీ నగర్ లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ లో 100 కిలోమీటర్ల చుట్టూ మాత్రం ఇస్తాం సార్ మా అమ్మాయిని. జర దయచేసి అర్థం చేసుకోండి. మేము వెతుకుతున్నాము. చాలా మంది బ్యూరో వాళ్ళకి ఇచ్చినాం కానీ ఎవరు చేయలేకపోయినాము. ఆన్లైన్ మ్యాట్రిమోనీలో ఫీజులు కట్టినాము. ఎలాంటి లాభం లేదు. మీరు చేస్తారని చెప్పేసి నమ్మకంతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పేసి మాకు బాధ్యత అప్పగించారు. కాబట్టి ఎవరైనా మన కుమ్మరి కులస్తులు అందమైన హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న ఎల్బీ నగర్ లో ఉంటున్న అమ్మాయి కోసం చూస్తుంటే మీరు కూడా సంప్రదించవచ్చు. అట్లనే కుమ్మరి కులస్తులు శాలివాహన కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూపులు కావచ్చు, కులంకు సంబంధించిన గ్రూప్స్ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్లలో కావచ్చు, మీరు కూడా మమ్మల్ని రెగ్యులర్ గా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా మాకు కూడా పెరుగుతాయి. వీలైతే మీరు కామెంట్ ఏమైనా ఉంటే కూడా రాయొచ్చు. కామెంట్ రాస్తలేరు చాలా మంది. కామెంట్ కూడా రాయండి. మీ గురించి ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ రాయండి. మీకు ఎవరైనా అమ్మాయి ఉందా, అబ్బాయి ఉందా, కామెంట్ రాస్తే కూడా మేము ఖచ్చితంగా మీకు చెప్తాం. ప్రతిరోజు మీకు లేటెస్ట్ అప్డేట్లతో ఉంటాము. మీరు చెప్పేసినా అయిపోయింది అనేది ఏం లేదు. ఖచ్చితంగా చార్ట్స్ లోనో లేకపోతే యూట్యూబ్ వీడియోలలో ఖచ్చితంగా మీకు అన్ని వివరాలు అన్ని కులాలకు కూడా అందిస్తాము. మరి కొంచెం లేట్ అయినప్పటికీ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాము. విన్నారు కదండి. మరిన్ని అంటే మన ఈ బయోడేటాలకి అందరి అమ్మాయిలకు తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయిల బయోడేటాతో మీ అబ్బాయిలకు కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, మీ చుట్టాలకు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరికైనా అరే ఈ అబ్బాయి బాగుంటుంది, సరిజోడ్ అవుతుంది అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టండి. మరి అందరికీ నమస్తే.